రే చెత్త రాస్కిల్స్ ఎంకామ్ చదువుకునే వాడినిరా ట్యాక్స్ రేసర్ గురించి అడగరా చెప్తాను, ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగరా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్లి ఎందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గడ్డం ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇలాంటివి కాదు అడగాల్సింది. అయినా అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళని, లోవర్ క్యాస్ట్ అంటే పెద్దవాళ్ళని ఎవడరా చెప్పింది? ఈ రాష్ట్రంలో ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో కాలిన పట్టా పట్టుకొని తిరిగే వాళ్ళు, జంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు, పేరు చివరి రాజు, రెడ్డి, నాయుడు, చౌదరి తోకలు తగ్గించిన అగ్రవర్గాల దారిద్రులు ఉన్నారా. ఆల్రెడీ ఎంఏసిన ఉద్యోగాలకు ఎందుకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని నడిపిస్తారు? ఈ ఉద్యోగం వస్తుందన్న ఆశతో బట్టల ఇస్త్రీకి 3 రూపాయలు, వచ్చాజీకి 5 రూపాయలు, అప్లికేషన్ 10 రూపాయలు పెట్టి అప్పు చేసి వస్తాం రా ఇంటర్వ్యూకి. అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి ఇప్పుడు బతికిపోయారా. ఉంటే గనక అయ్యా ఆకలేసిన వాడికి ఎందుకు సార్ రిజర్వేషన్ పెట్టలేదని అడిగేవాడిని రా. లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ క్యాస్ట్ లో పుట్టి అడుగు తింటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లోకి తోసేయండి సార్ అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడేవాడిని రా. కాళ్ళ మీద పడే ప్రాధాయపడేవాడిరా. ఈ దేశం మీలాంటి చెత్త కుక్కలో చేతిలో చిక్కి చెత్తకుండా ఇలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకు ఇస్తున్న జీతాలతో పరమాన్నాలు తింటూ మా విడాకులు కూడా లాక్కోకండి రా. చెత్త రాస్కిల్స్ లాక్కోకండి రా.